ఎవరు భయం లేకుండా బ్రతకగలరు? దేవుని మీద కట్టించి వాటికి ప్రాకారములను దేవుని మీద ఆనుకున్న వారు మాత్రమే దేవునికి ఆనుకొని పట్టణాలను కట్టి ఏం చేశారట? దేవునికి స్తుతి నొందారు అనగా అభివృద్ధి చెందారు. సాక్షిగా బ్రతికి ఆశా జీవితంలో భయాన్ని తాను రాజుగా జీవించిన హల్లెలూయా దేశమందు మనం నిర్భయంతరంగా తిరగవచ్చు. దేవుని మీద ఆధారపడిన కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చి కాగా వారు దేవునికి వ్యతిరేకించే హల్లెలూయా మనిషి పట్టణాలను కట్టి ఏం చేశారట? వృద్ధి నొందారు అనగా అభివృద్ధి చెందారు. రాష్ట్రం ఆశా జీవితంలో రాష్ట్ర ప్రజలంతా తాను రాజుగా జీవించిన కాలం రాష్ట్ర ప్రజలంతా నష్టంలోనూ రోగంలోనూ సమస్యలు దేవుని మీద ఆధారపడిన నాయకుడు ఉన్న రాష్ట్రం ఉన్న దేశము ఏమవుతుంది? ఒక రాష్ట్ర దేవునికి వ్యతిరేకించే ఒక పాలకుడు మనిషి ఒక రాష్ట్రానికి నాయకుడు అయితే శాంతి రాష్ట్రం మొత్తం సమాధానంతోను రాష్ట్రం ఆరోగ్యంతోను రాష్ట్ర ప్రజలంతా నిర్భీతవారైపోతారు. రాష్ట్ర ప్రజలంతా నష్టంలోనూ రోగంలో ఒక నాయకుడు తన ప్రజల అనేకమైనటువంటి కీడులో భయం లేకుండా ఎలా భయపడే వ్యక్తి ఒక దేశానికి నాయకుడైతే ఒక రాష్ట్రానికి నాయకుడైతే దేవుని మీద ఒక పాలకుడు అయితే దేవునికి నెమ్మదితోను దేశానికి నాయకుడు శాంతితోను రాష్ట్రానికి సమాధానంతోను ప్రజలు ఆరోగ్యంతోను నిర్భయంగాను నిర్భ్యంతరంగాను సంతోషంగా ప్రజలు బ్రతకగలరు. ఒక నాయకుడు తన ప్రజలకు భయం లేకుండా ఎలా బ్రతికించగలడు అంటే ఆ నాయకుడు దేవుని మీద ఆధారపడేవాడు ఉండాలి. దేవుని మీద ఆధారపడని దేవునికి వ్యతిరేకించే నాయకుడు దేశానికి నాయకుడైతే రాష్ట్రానికి నాయకుడైతే ప్రజలు దుఃఖంలోనూ సమస్యలోనూ ఇబ్బందులోనూ పడతారు. హల్లెలూయా. కాబట్టి